సమాజంలో మన బాధ్యతను గుర్తు చేస్తూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మన సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూబిల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలతో కూడినటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రధానంగా మంత్రి గారు తర్వాత సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసిరెడ్డి గారు మనకు ఒక ఛాలెంజ్ విసిరినారు. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పిన అంశాల మీద మనం ఏమి చేయగలం అన్నదే మెయిన్గా ఆలోచించండి. ఇవాళ ఈ వేదిక మనకొక ఛాలెంజ్ విసిరింది. దాన్ని మనం ఏ రకంగా దానికి జవాబుగా మనం ప్రయత్నం చేయాలన్నది మాత్రమే మెయిన్గా ఆలోచించండి. ఈరోజు మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యమ కాలంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తాం. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం వాళ్ళు మీరు ఏం చేయగలరు, ఎంత ప్రేమపూర్వకంగా చెప్పినా, ఎంత వాత్సల్యంగా అభిమానంగా చెప్పినా, ఇది ప్రతి కళాకారునికి, ప్రతి రచయితకి, ప్రతి కవికి ఒక సవాలు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఏం చేద్దాం? ఒక అబ్బాయి, పల్లెటూరులో ఉన్న ఒక అబ్బాయి బెట్టింగ్లకు అలవాటయ్యాడు. వాడిని మార్చడానికి మనం ఏం చేయగలం? పాటలో చెప్తావా, స్కిట్లో చెప్తావా, షార్ట్ ఫిలింలో చెప్తావా, ఏకపాత్రాభినయం చెప్తావా, చిన్న నాటికలో చెప్తావా, బ్రెత్లెస్ సాంగ్లో చెప్తావా? తెలంగాణలో ప్రతి ఇల్లు ఒక పాటకు పుట్టిల్లే. తెలంగాణలో ప్రతి వాడ ఒక అద్భుతమైనటువంటి ఒక గాయకుని చూపిస్తుంది. కానీ ఇవాళ మనం కేవలం ఒక పాటతో మాత్రమే కాదు. నిజమే, 100 ఉపన్యాసాల కన్నా ఒక పాట శతజ్ఞి లాంటిదే. కానీ 100 పాటల కన్నా ఒక దృశ్యం ఇంకా గొప్పది. దృశ్య రూపంలో మనం ఏం చేయగలుగుతాం? పాడడం, ఆడడం మనకు మన రక్తంలోనే ఉంది. కానీ ఒక కుటుంబంలో ఒక రుగ్మత జరుగుతూ ఉంది. దాన్ని తొలగించడానికి మీరు ఏ రకంగా మీరు వెళుతారు? దీంట్లో ఒకటి సవాలు చెప్పినారు మనకు. హాస్యంతో చెప్తే హాస్యంగా చెప్పండి, భావోద్వేగంగా చెప్తే భావోద్వేగంగా చెప్పండి. ఏదేమైనా ప్రజల ఆలోచన విధానంలో, సాంస్కృతిక ఆలోచన విధానంలో, జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి మీరు ఏం చేయగలరు? మీరు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పాత్ర మీది, మీరు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న పాత్ర మీది. ఈ సంస్కరణల విషయంలో కూడా మీరు ఎంతవరకు చేయగలరు అనే ఒక ప్రశ్న ఇవాళ రవీంద్ర భారతి వేదిక ముఖంగా ప్రభుత్వం ద్వారా మనకొచ్చింది. దాన్ని మీరు గ్రూపులుగా గానో, మేధావులుగా గానో, కవులుగా గానో మీ అంతలా మీరే ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారా? ఏం లేదు. ఇప్పుడు త్వరలోనే మీకు ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు. అది నవంబర్ 6, డిసెంబర్ దాకా వెళుతుందా, లేదా అక్టోబర్ చివరిలోనా? అద్భుతమైనటువంటి కవులు, రచయితలు ఉన్నారు ఎదురుగా, వేదిక మీద కూడా ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళ సలహాలు తీసుకుంటారా? ఏం చేస్తారు? ఏ రూపంలో మీరు కదిలిస్తారు? సెల్ ఫోన్ పట్టుకొని అశ్లీల చిత్రాలు చూస్తున్న వాణ్ణి ఆ సెల్ నుండి బుక్లోకి మార్చడానికి, లుక్ కల్చర్ నుండి బుక్ కల్చర్లోకి తీసుకురావడానికి మనం ఏం చేయగలం? డ్రగ్కు డబ్బులు ఇవ్వకపోతే తల్లిని నరికేసేటువంటి ఒక ఉన్మాదమైన వాతావరణాన్ని తీసేసి ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రభాత భేరి మోగించడానికి మనం ఏ రూపంలో వెళ్ళగలం? సాంస్కృతిక సారథులో 550 మంది కళాకారులు ఉన్నారని చెల్లె వెన్నెల చెప్పింది. ఇంకా అందులో లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. ఒక మాస్టర్జీ ఉన్నాడు, ఒక చరిత్రనే మలుపు తిప్పినటువంటి ఒక మాస్టర్జీ ఉన్నాడు. అలాంటి జయరాధన్ ఉన్నాడు. ఒక అద్భుతమైన దర్శకత్వం, దార్శనికత చూపించడానికి ఒక నరసింహరావు గారు ఉన్నారు, ఒక కోదండరామ్ గారు ఉన్నారు. మీరు రాయబోయే ప్రతిదీ ఇక్కడ ఈ కాగితాలు మీ అందరికీ వచ్చినాయా? రాలేదు, వస్తాయి, అందరికీ వస్తాయి. ఇందులో వాళ్ళు
చెప్పిన అంశాలను మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ క్షణం నుంచే మీ మెదడులో ఒక సమరం ప్రారంభం కావాలా. మనం ఎలా సమాధానం ఇవ్వాలి అంటే, కృష్ణారావు గారికి ప్రభుత్వం మనం కోరుతున్న ఈ నివేదనకి మనం ఎలా సమాధానం ఇవ్వాలంటే ఆశ్చర్యపడిపోవాలి వాళ్ళు. ఇంత ఉందా ఈ పిల్లల్లో, ఇంత ఉందా ఈ గుండెల్లో, ఇంత ఉందా ఈ కళాల్లో, ఇంత ఉందా ఈ గళాల్లో, ఇంత ఉందా ఈ అభినయంలో. నటన ఉంది మీకు, మనకు మాట ఉంది. అన్ని పాటలే పాడినాం అనుకో, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బోరు కొట్టేస్తుంది. ఒక పాట, ఒక అద్భుతమైనటువంటి ఒక పాట మనం విత్ యాక్టింగ్ చేస్తాం. ఇది మీరు కేవలం రవీంద్ర భారతి కాదు, 25,000 మంది ప్రజల ముందు మీరు చేయడానికి ఒక వేదిక రాబోతుంది. మీరు ఆశ్చర్యపడతారు. మీరు 25,000 మంది తల్లిదండ్రులు ఎదురుగా ఉంటారు, టీచర్స్ ఉంటారు, విద్యార్థులు ఉంటారు, అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, అనేక మంది సమాజంలో కీలకమైన మార్పు, కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మీరు ఎదురుగా ప్రేక్షకులుగా ఉంటారు. అది నిజమైన సవాలు. ఓ చిన్న ఊపు వచ్చే పాట పాడి 4 ఊపు వచ్చేటువంటి డ్యాన్స్ చేసి అప్పటిదప్పుడు చప్పట్ల కోసం, అప్పటిదప్పుడు చాక్లెట్ల కోసం చేస్తున్న కార్యక్రమం ఇది కాదు. మన మీద వచ్చినటువంటి ఈ సవాల్ని మనం అద్భుతంగా దాన్ని స్వీకరిస్తున్నాం. స్వీకరించడానికి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేదికగా ఈ రవీంద్ర భారతిని మనం భావిద్దాం. అరే ఎన్నో చేసినాం, ఇది కానే కాదనుకున్న రాష్ట్రాన్నే తీసుకొచ్చి చూపించినారు. ఈ చిన్న సాంఘిక దురాచారాల మీద, రుగ్మతల మీద మీ యొక్క సవాలు, మీ యొక్క ఆయుధాలు పనిచేయవా? మీరు తలుచుకుంటే, నలుగురు తలుచుకుంటే ఒక చిన్న స్కిట్తో గుండెలు పగిలేటట్టుగా ఒక మార్పు తీసుకురాలేమా? అయితే ఇవాళ చేస్తే రేపే వస్తుందా? లేదు. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేద్దాం. అందుకు ఇది ఒక సవాలుగా తీసుకుందాం. మీరు ఏది చేయగలరో, మీ మెదడులో మీకు ఏది పదునైందో మీరే ఆలోచించుకోండి. దీంట్లో ఎవరి మీద ఒత్తిడి లేదు. ఇదే చేయాలి, నువ్వు ఇదే చేయాలి అని లేదు. నాగరాజు ఉన్నాడు, గొప్ప నృత్య దర్శకుడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలే తయారు చేస్తాడు, ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేస్తాడు. ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా గొప్ప మార్పు తీసుకురావచ్చు. ఒక 4 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూశాను నేను. మొట్టమొదటి తెర మీద ఒక 3 నెలల పాప చెయ్యి కనబడతా ఉంటుంది, ఇలా 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 వణుకుతూ. ఒక్క క్షణం తర్వాత ఒక అమ్మ చెయ్యి కనబడుతుంది. ఇంతే. యాక్టర్లు ఉండరు, ముఖాలు ఉండవు, ఏముండవు. తల్లి చెయ్యి గాజులుంటాయి, ఆ బిడ్డ తల్లి అనిపిస్తుంది. ఆ చెయ్యి వచ్చి ఈ పిల్లవాడి చెయ్యి పట్టుకుంటుంది. ఆ రెండే కనబడుతూ ఉంటాయి, నో ఫేసెస్ పడతాయి. మెల్లగా 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 ఆ చిన్న లేత చెయ్యి యువకుని చెయ్యిలాగా అవుతుంది. ఈ పట్టుకున్న తల్లి చెయ్యి మెల్లగా మెల్లగా వృద్ధాప్యంలో ముడతలు పడిపోద్ది. అప్పుడు తెర మారిపోద్ది. మళ్ళీ ఇప్పుడు తల్లి చెయ్యి ఇలా ఇలా వణుకుతూ ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డ చెయ్యి వచ్చి తల్లిని పట్టుకొని ఎట్లా పట్టుకుంటుందంటే, అమ్మా నేను కళ్ళల్లో పెట్టుకుంటాను, నేను నీ కడుపులో పెట్టి దాచుకుంటాను, నీకు నేను ఉన్నానమ్మా అనేటువంటి ధైర్యాన్ని ఆ చెయ్యి చూపిస్తుంది. దట్స్ ఆల్. 4 నిమిషాల ఫిలిం, 4 నిమిషాలటువంటి షార్ట్ ఫిలిం గుండెల్ని కదిలించేస్తుంది. అలా ఆలోచించండి. మనం రొటీన్గా ఆలోచిస్తున్నాం. మీరు ఏమనుకోవద్దు మిత్రులారా, మనం రొటీన్గా ఆలోచిస్తున్నాం, చాలా రొటీన్గా. 4 వాక్యాల నినాదాల వాక్యాలకు ట్యూన్ కడితే అది పాట కాదు. బాగా గుర్తుంచుకోండి. 4 నినాదాలు, 4 విషయాలు, ఆ 4 లైన్లు రాసి దానికి ట్యూన్ చేసి తబలా కొడితే అది పాట కాదు. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, గుండె పగిలిపోయింది. అభినయ్. ఒక పాట హృదయానికి తాకుతుందా లేదా అన్నదే సమస్య. ఒక దృశ్యం నీ లోపల ఉన్న దరిద్రం అనే దాన్ని అదృశ్యం చేసి నీకొక దృశ్య రూపకల్పన చేస్తుందా లేదా అన్నది ముఖ్యం. దానికోసం పదును పెట్టండి.
ఇవాళ మనం పాటలు పాడదామా, ఇవాళ మనం యాక్టింగ్ చేసి చూద్దామా? కాదు. ఇది ఒక వర్క్షాప్ కోసం నిర్వహిస్తున్నటువంటి వేదిక. ఇది మీరేం చేయగలరు? వాళ్ళు మనకు సవాలుగా ఇచ్చినారు. మనకు ఏమిచ్చారు వాళ్ళు? ఎలా ఈ అంశం దుబారా ఖర్చు చేస్తున్నాం, దానికి ఎంత హాస్యంగా చెప్పొచ్చు నువ్వు చెప్పండి. ఏ టాపిక్ని ఏ రసంలో ఉపయోగించాలో ఆలోచించండి. ఏం రాబాయి, నీ కొడుకును నువ్వు అలా చేసినావులే, మేము కూడా చేస్తాం రా బాయ్, మన దగ్గర డబ్బులు లేవు కదరా. డబ్బులు లేకుంటే ఎదురా బాయ్, భూమి అమ్మేస్తాం. వాడేమో పెద్ద కాలసల ప్రైవేట్లో పెడతాడు, మేము ప్రభుత్వంలో పెడతామా? ఏది హాస్యంలో ఉపయోగించాలి, ఏది గుండెలు ద్రవించేటట్టుగా ఒక భావోద్వేగంతో చెప్పాలి, ఏది పాటతో చెప్పాలి, ఏది షార్ట్ ఫిల్మ్లో చెప్పాలి, ఏది బ్రెత్లెస్గా చెప్పాలి, వీటికి పదును పెట్టడానికి మన ముందు ఒక ప్రశ్న పత్రం పెట్టినారు జూపల్లి కృష్ణారావు గారు. మీ అందరికీ నేను చెప్పాల్సిన వాడిని కాదు. మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి, మీ మేధస్సులోకి మీరు ప్రయాణం చేయండి. మీ యొక్క నాటికలతో, మీ యొక్క కళారూపాలతో గ్రామాల ముఖ చిత్రం మారిపోవాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే విద్యార్థులతో ఒక జూలుస్ తీయండి. దీనికి మనకు సర్పంచులు, మేడం గారు చెప్పినట్టు స్కూళ్ళు, హెడ్ మాస్టర్లు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ తోడు మాకు అవసరం. అది మనం ప్రభుత్వాన్ని అడుగుదాం, వాళ్ళు మనకు ఏర్పాటు చేస్తారు. ఉదయాన్ని సాయంత్రాన్ని కనుక మీరు యువకుల్ని ఎంగేజ్ చేసినట్టయితే సగం దరిద్రం పోతుంది, సగం వ్యసనాలు పోతాయి. మీరు 4 o'clock నుంచి నైట్ 9 దాకా పాటలా, ఆటలా, స్టడీయా, ప్రశ్నపత్రాల, ట్యూషన్లా ఇవన్నీ కలుపుకొని 5 నుంచి 9 దాకా మనం ప్రజల్ని, బిడ్డల్ని, ముఖ్యంగా యువకుల్ని, విద్యుల్ని మండలాల్లో, నగరాల్లో, గ్రామాల్లో మనం ఎంగేజ్ చేయగలిగితే సగం చెడు ఆలోచనల నుంచి మనం తీసుకురావచ్చు. అందుకు మనం ఉపయోగపడాలి. మనం వెళ్తాము, ఒక 5 గ్రూపులు వెళ్తాము, ఒకే రోజు మొత్తం అన్ని ఈ తెలంగాణలో అన్ని పల్లెలకు వెళ్తామా? కానీ ప్రతి పల్లెల్లో ఒక చైతన్యం రావాలి. మిమ్మల్ని చూసి, మీరు వేసిన ఒక దృశ్యం చూసి ప్రతి గ్రామంలో ఉన్న యువకులు తయారై మీరు చేసిన నాటకాన్ని వాళ్ళంతా వాళ్ళే వేయాలి. ఎటు వెళ్తాం మనం? 550 మంది లేదు 1000 మంది ప్రతి పంచాయతీలోకి ఒకేసారి వెళ్తామా? మీరు చేయబోయేటువంటి దృశ్యం, మీరు పాడబోయే పాట, మీరు చేసే ఏకపాత్రనయం. ఇవాళ బాలోత్సవాలని చేస్తున్నాం. బాలోత్సవాలనే కార్యక్రమాలు 5 ఏళ్లుగా మేము ఇక్కడ సుందరయ్య భవన్లో కూడా చేస్తూ ఉన్నాం. దానికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంది. చిన్న పిల్లల్లో అంతేకాదు, ఒక చిన్న అమ్మాయిని ఎవడన్నా సెకండ్ ఇచ్చిన, తల మీద చేయబెట్టినా వాడు గౌరవంగా టచ్ చేస్తున్నాడా, అగౌరవంగా టచ్ చేస్తున్నాడా? వాడు తాత అయినా, తండ్రి అయినా, బావైనా, అన్నైనా, ఎవడైనా ఒక అమ్మాయిని వాడు పట్టుకునే విధానంలో ఉండేటువంటి ఆ చెయ్యి స్పర్శలో ఉన్నటువంటి దరిద్రమేంది, ప్రేమ ఏంది? గౌరవంగా టచ్ చేస్తున్నాడా, అగౌరవంగా టచ్ చేస్తున్నాడా? ప్రతి సున్నితమైన అంశాన్ని మీరు తీసుకోండి. బస్సులో వెళుతున్నప్పుడు వెనక నిలబడిన వాడు నిజంగా ట్రాఫిక్ ఒత్తిడిలో తగులుతున్నాడా, లేదా కావాలని తగులుతున్నాడా? ఇలాంటి విషయాలు ముఖ్యంగా బిడ్డల మీద వాళ్ళు మనకు అంశం ఇచ్చినారు. మహిళల మీద జరుగుతున్నటువంటి అంశం ఏంటి, అఘాయిత్యాలేంటిని చెప్పినారు. దానికి మీరు ఏం చేయగలరు? కొత్తగా ఆలోచించండి. సినిమాలు బాగాలేవు, సినిమాలు దరిద్రంగా ఉన్నాయి కాదు, సినిమా తాతలాగా మనం తయారైతే సినిమానే మీ వెంబడి పడుతుంది, సినిమానే మీ టాపిక్ను తీసుకుంటుంది. మీరు ఏం చేయగలరు? వాళ్ళు చెప్పిన అంశాలు 10ని ఇంటుగా చేసుకుంటే 150 అంశాలు ఉన్నాయి సమాజంలో. అమ్మను తీసుకొచ్చి బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ అమ్మ ఇంకా ఎదురు చూస్తుంది. బొంబాయిలో నేను ఒక ముసలావిడిని చూసా. ఆమెను అడిగిన, ఏందమ్మా ఇక్కడున్నావు? ఏంటంటే 3 ఏళ్ళ బిడ్డ, నేను ఇక్కడే ఉన్నా. మరి ఎట్ట వచ్చినావు? నా కొడుకు ఈడ దించిపోయిండు బిడ్డ. అంటే నీ కొడుకు వాడు దుర్మార్గుడమ్మా, వాడు నిన్ను వదిలేసుకున్నాడంటే ఆ తల్లి అంటది, నా కొడుకు అటు మంచోడయ్యా, వాడు పోతుంటే వానికి జ్వరమే వచ్చాను,
దెబ్బే తాకానో, యాక్సిడెంటే అయ్యానో, అందుకే నా దగ్గరికి నా కొడుకు వస్తలేడు, కానీ నా కొడుకు మంచోడయ్యా అన్నది. కానీ వాడు దుర్మార్గుడు, వదిలేసిపోయినాడు. దీన్ని మీరు దృశ్యరూపం చేయండి. కేవలం రుగ్మతలు, వ్యసనాలు ఇవే కాదు, సెంటిమెంట్ పోతుంది. ఇప్పుడు ఆ తమ్ముడు పాట పాడినాడు, అయ్యో అలా ఉండేది, మనం ఇట్లా అయిపోయినాము ఇంటర్నెట్ అని చెప్పినాడు. కానీ ఒక జనరలైజ్గా చెప్పడం కాదు, స్పెసిఫిక్గా చెప్పండి, కేంద్రీకృతంగా చెప్పండి. చెబితే మీరు అద్భుతంగా చేయగలరు. మీ లోపల గొప్ప మేధావులు ఉన్నారు, గొప్ప పదునైన కత్తులు మీ యొక్క రక్తంలో ప్రవహిస్తూ ఉంది. వాటిని తీసిపెట్టండి. దట్స్ ఇట్. అది వాళ్ళు కోరుతున్నారు, అది మన మంత్రులు కోరుతున్నారు, అది కోదండరామరెడ్డి గారు కోరుతున్నారు, అది వెన్నెలక్క కోరుతోంది, అది అలేఖ్యక్క కోరుతోంది. మనం వాళ్ళకి లేఖంలో పను సంధిద్దాం. సవాలుగా తీసుకుందాం మిత్రులారా. ఇది సవాలు విసిరినటువంటి వేదిక. దానికి జవాబుగా మనం నవంబర్ 6 ఇప్పుడు మన నరసింహారెడ్డి గారో లేకపోతే మన సాహిత్య కార్యదర్శి బాలచారి గారు ఒకటి చెప్తారు, మనకు డేట్ ఇస్తారు. వచ్చే సంవత్సరం చేయండి కాదు, ఈ క్షణం నుంచి మీ ఆలోచన చేయండి. జస్ట్ దిస్ సెకండ్ మీరు కూర్చొని ఆలోచించండి. ఇప్పుడే నేను ఈ పాయింట్ని ఇలా చెప్తాను. అలా చేసి ప్రభుత్వం మన మీద పెట్టుకున్న ఆశ, ప్రభుత్వం మన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం కాపాడుకుందాం, ఆ నమ్మకాన్ని మనం చూపిద్దాం. సాక్షాత్తు మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారే మీరేదో ఒక అద్భుతమైనటువంటి కళ ఏదో తీసుకొచ్చినారట ఫలానా టీం వాళ్ళు, ఒకసారి నేను చూసేటందుకు ఎట్లా ఏర్పాటు చేస్తారు అని కృష్ణారావు గారిని రేవంత్ రెడ్డి గారు అడిగేటట్టుగా మనం చేయగలిగితే యు ఆర్ ది విన్నర్స్. ఆ రోజు మనం విజయభేరి మోగిద్దాం. అందుకే ఇది ప్రభాత భేరి మాత్రమే, విజయభేరి కాదు. మనం మార్పు తీసుకొచ్చిన్నాడు, ఎంతో కొంత మార్పు తీసుకొచ్చిన్నాడు. మనం విజయభేరి మోగిద్దాం. అంతదాకా నిద్ర నటిస్తున్నా సమాజాన్ని లేపడానికి మీరు ఒక్కొక్కరు మీ యొక్క సౌండ్, మీ గుండెలోని భేరి ప్రభాత భేరి కావాలి, ప్రబోధ భేరి కావాలి, ప్రజా భేరి కావాలి, కళల భేరి కావాలి, తెలంగాణ కళా భేరి కావాలని కోరుకుంటూ నమస్కారం. నమస్తే.